8:30, 7:30 నుంచి 14.5 నుంచి యనమల రామకృష్ణ గారు మొదలెట్టింది 8 లక్షల కోట్లు తర్వాత వేశారు కదా హెడ్డింగ్ ఫ్రంట్ పేజ్ 14.5 లక్షల కోట్లు వేసేసి. ఇప్పుడు వచ్చేటప్పటికి మరి అంత లేదని తెలిసినా కూడా అన్ని ఉండగా నువ్వు హామీ ఇచ్చి ఇప్పుడు వచ్చేటప్పటికి అసలు డబ్బులు లేవని ఇవ్వలేకపోతున్నాను, రాష్ట్రం ఆర్థికంగా అస్తవ్యస్తం అయిపోయింది. నేను ఆ రోజును కూడా చెప్పా ఇట్లాగే మాట్లాడతారు చంద్రబాబు గారు అన్న, అదే ఇప్పుడు చేసి చూపించారు. అదే జరిగింది, అంత మించేం లేదు. అంటే ఏంటి సార్ ఇప్పుడు ఓకే ఇదైతే P4 అనుసంధానం చేస్తామని చెప్పేశారు, ఒక పక్క ఇంకా సూపర్ 6 అయిపోయి ఎవరైనా మాట్లాడితే ఇంకా 12 మంది అన్నారు. మరి 50 ఏళ్ళు పింఛన్ అనేది కూడా ఒకవేళ లేకపోతే P4 అన్న అసలు అది కనీసం వీళ్ళు అడగడం కూడా అడగలేదు వాళ్ళు అనుకూల మీడియా అడగలేదు అంటే వీళ్ళ ఉద్దేశం దానికి లేదు. ఈ 5 ఏళ్ళు చూసుకోండి, చివరి ఏడాది ఏమన్నా ఒక 5-6 నెలల ముందు ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుతోంది అనిపించింది అనుకోండి, అప్పుడు ఇది ఏదన్నా ఇస్తారు. లాస్ట్ ట్రిప్ కనుక 10,000 రూపాయలు అది ఇచ్చారు చూడండి, పసుపు కుంకమని సంపూర్ణ రుణమాఫీకి బదులుగా అట్లాగా. లేదా లాస్ట్ ఇయర్ రైతులకు కూడా డబ్బులు వేశారు కొంచెం, ఒక కిస్తీ కదా 2 కిస్తీలు కూడా, అట్లాగా ఏమైనా చేయొచ్చు చివరిలో. పసుపు కుంకమ రైతులకు కూడా వేశారు చివరిలో, ఒక కిస్తీ 2 కిస్తీలు కూడా వేశారు కొంతమందికి చివరిలో, అట్లాగే ఏమన్నా వేయచ్చు. అన్నదాత సుఖీభవలో కూడా ఇలాంటివి ఏమన్నా ఉంటాయంటారా, అది యాజ్ యూజువల్ గా ఇచ్చేస్తారా? దీనికి కండిషన్స్ పెట్టాకనే కదా తెలిసింది. ఇప్పుడు రేపు మళ్ళీ అది బయటకు వచ్చాక గానీ ఆ కండిషన్స్ ఏంటో తెలవు. అది ఆ బస్సు మీద కూడా ఏ కండిషన్స్ ఉంటాయో చూడాలేమో, అది కూడా. బస్సు అదే బస్సు దగ్గర చాలా క్లియర్, ఫస్ట్ కండిషన్ హామీలోనే చెప్పేశారు, అది ఓన్లీ పల్లె వెలుగు అంతే. నేను అనుకోవడం జిల్లా వరకే పరిమితం. పల్లె వెలుగు అంటే ఏ పల్లెకి ఆ పల్లెకే కదా, ఇది ఆ జిల్లా లోపల పల్లెలే కదా, అంతే అంతే, వేరే జిల్లాకి పోవు కదా. అవును అవును, ఆ టైప్ లో. కాబట్టి అది అక్కడ ఆల్రెడీ రిస్ట్రిక్షన్ ఉంది, చెప్పడం ముందే చెప్పారు ఎన్నికల హామీలో. దానికి కొత్తగా రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు. కానీ ఒకటి సచివాలయ ఉద్యోగుల విషయంలో, లేదంటే సచివాలయాలు కూడా ఇప్పటికే కొన్ని మార్కులు అయితే అన్ని చెరిపేస్తున్నారు, సచివాలయాలు కూడా భవిష్యత్తులో ఉండవనే సంకేతం ఏమైనా కనిపిస్తుందా ఈ నిర్ణయాలు చూస్తే? లేదు, ట్రాన్స్ఫర్లు చేస్తున్నారు అటు ఇటు, కానీ దాన్ని ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పటికీ జగన్ ముద్రలు జరిపేశాం, ఆ బియ్యం ఆపేశాం, ఆ మిషన్ల ద్వారా, దాని పేరు ఏంటి, వెహికల్స్ ద్వారా, అట్లాగే వాలంటీర్లను ఆపేశాం, అట్లాగే మద్యం షాపుల్లోకి సంబంధించి తీసిపిచ్చేసాం వాళ్ళని ఉద్యోగుల్ని. కాబట్టి జగన్ ముద్రలు చాలా జరిపేశాం. ఇంకా కనబడుతున్నటువంటిది సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు ఆల్రెడీ మార్చేసాం. కాబట్టి దీని సంగతి కూడా ఏదో ఒకటి చేయాలన్నటువంటి ఫీలింగ్. ముందు ఫస్ట్ ఏడాది 1.5 ఏడాది లోపు చేసేస్తే ఇక ఆ తర్వాత 4 ఏళ్ల పాటు ఈ లేకుండా ఎన్టీఆర్ పేర్లతో వీటితో వచ్చేస్తే జనం అందరూ అది మర్చిపోతారు అన్నటువంటి వాళ్ళ ఆలోచన. అంటే ఇప్పుడు వాటికి ఆల్టర్నేటివ్ గా ఇప్పుడు మెప్మా వాళ్ళ ద్వారా కియోస్క్ సెంటర్లు అనేదో తీసుకొస్తున్నారు, ఈ డిజి లక్ష్మి అని. అది వేరు, మేబీ అది మీ సేవా కేంద్రాలు. ఒకప్పుడు ఈ సేవా కేంద్రాలు పెట్టింది చంద్రబాబు, రెండోసారి వచ్చినప్పుడు మీ సేవా కేంద్రాలు అని.